మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక. లావణ్య రాజ్ తరుణ్ల గురించి ఈ ఇష్యూ గురించి మనకు తెలిసిందే. అయితే రాజ్ తరుణ్ కావాలి అంటూ లావణ్య ఫైట్ మొదలు పెట్టిన తర్వాత అది కాస్త ప్రీతి, ఉదయ్, మస్తాన్ సాయి, చింటూ వీళ్ళందరూ యాడ్ అవడంతో అది డ్రగ్స్ కేసు గాను ఇటు ఈ విధంగాను మారుతుంది. అయితే నిన్న మస్తాన్ సాయికి లావణ్యకి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి ఒక ఆడియో కాల్ అనేది లీక్ అయింది. అయితే మస్తాన్ సాయి నా తరపున ఉన్నాడు, ఇప్పుడు నేను మస్తాన్ సాయి ఒక్కటే, మీరేమవుతారు అన్నట్టు ఆమె క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసింది. అసలు ఏంటి, ఏం జరుగుతుంది, మస్తాన్ సాయిని ఎవరు అరెస్ట్ చేశారు, అలానే లావణ్య ఇంత ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది అంటే తన వెనుక ఎవరు ఉండుంటారు అనే విషయాలు ఈరోజు మనతో మాట్లాడడానికి మనతో పాటు ఆర్జే శేఖర్ భాష ఉన్నారు, అలానే కరాటే కళ్యాణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. యా, శేఖర్ భాష గారు, ఇన్ని రోజులు కూడా మీరు ఏం చెప్పారు అంటే మస్తాన్ సాయి లావణ్య బాధితుడు అని చెప్పారు. కానీ నిన్న లావణ్య రిలీజ్ చేసిన ఆడియో కాల్ ఏదైతే ఉందో అది పూర్తిగా విన్నాక అర్థమైంది ఏంటంటే వారిద్దరు ఒకటే. లావణ్య కూడా ఇదే చెప్తుంది, మేమిద్దరం ఒకటే అని చెప్పి. ఏంటి మరి మీరేమో ఆయన చెప్పడం కాదు, మస్తాన్ సాయి కరాటే కళ్యాణ్ గారి దగ్గర చెప్పాడు. ఆవిడ చెప్పింది అనవాకండి. మస్తాన్ సాయి ఏం చెప్పాడు, చక్కగా కరాటే కళ్యాణ్ దగ్గరికి వచ్చి మొత్తం అన్ని చెప్పుకున్నారు. ఆయన అవును, మనం టీవీలోనే లైవ్ లోనే చెప్పాడు. ఆయన ఎంత బ్లాక్ మెయిల్ చేసింది, ఆయన జీవితంలో ఎంత కోల్పోయాడు, ఉరేసుకొని చచ్చిపోయే స్టేజ్ కి వెళ్ళిపోయిన తర్వాత పిల్లల్ని కూడా వదిలేసి నాతో సంసారం చేయమని చెప్పి రోజు బ్లాక్ మెయిల్ చేసి బలవంతంగా సంసారం చేసిన అంత దారుణమైన పరిస్థితి ఆయన చెప్పుకున్న నేపథ్యంలో సడన్ గా ఇవాళ మేము ఇద్దరం ఒకటే అని చెప్పంటే, అవును, ఇప్పుడు మస్తాన్ సాయి మీద కూడా ఇప్పుడు డౌట్స్ వస్తున్నాయి కదా. మరి ఆ రోజేమో నేను కూడా లావణ్య బాధితుడిని అని బల్ల గుద్ది చెప్పాడు ఆడియో కాల్ లో, మరి ఈ రోజు ఫోన్ కాల్ లో ఎందుకు అంత ఆడియో కాల్ ఒకటే కదా, వీడియో కూడా అందులో. మేడం ఇంకొకటి మేడం, జైలు నుండి లావణ్యకి ఎందుకు ఫోన్ చేయాలి? వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేయొచ్చుగా, ఆయనకి పెళ్ళైంది, పెళ్ళం పిల్లలు ఉన్నారుగా, పిల్లలతో మాట్లాడొచ్చు, అమ్మ నాన్నలతో మాట్లాడొచ్చు. మీరెవ్వరితోనే కాకుండా లావణ్యతో మాట్లాడడం ఏంటి? దానిలో ఆంతర్యం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అబ్బాయి అంత పిచ్చోడేం కాదు, అందరినీ వదిలేసి ఆమెకు కాల్ చేశాడంటే ఆ అబ్బాయికి అమ్మాయి గురించి చాలా విషయాలు తెలుసు, చాలా ఎంత ఖతర్నాకో తెలుసు, ఎలాంటి మనిషి అన్నది కూడా ఆయనకి తెలిసినట్టు మన ఎవరికి తెలియదు. సో అతను ఈమె మెంటాలిటీ ఏంటో గెస్ చేయడానికి, ఈమె ఏ విధంగా ఎత్తుకు పై ఎత్తు వేస్తుంది, ఎవరు చేయించారు ఇది, అసలు ఈమె ఈ వెనకాల కథా కవామేష్ ఏంటి అని తెలుసుకోవడానికే చేశాడు ఖచ్చితంగా. ఓకే, నేను తెలివి తక్కువ వాడేం కాదు. ఇప్పుడు అమ్మ నాన్నతో ఫోన్ చేస్తే ఏమొస్తుంది, అమ్మ నాన్న బాగున్నారా, నేను బాగున్నాను. భార్య బిడ్డలకు ఫోన్ చేస్తే అంతకుమించి ఏముండదు. అసలు నన్ను ఇరికిచ్చింది ఎవరు ఈ కేసులో? ఎందుకంటే ఆ రోజు కళ్యాణ్ గారితో మాట్లాడిన నెక్స్ట్ రోజే అదేదో అని చెప్పి తీసుకెళ్లి లోపల వేసేస్తారండి. అంటే అసలు విషయం అమ్మ, ఈవిడ వచ్చి ఇంత చేసిన తర్వాత మరి ఈవిడ బండారాన్ని బయట పెట్టాలి కదా. ఈవిడ ఒక నిందేసిపోయింది. సరే, ఈ చెత్తంతా వాగుడు, అసలు సంబంధం లేని వాగుడు మాట్లాడి కానీ ఒక మస్తాన్ సాయికి నాకు ఎంత దోస్తుంది, మస్తాన్ సాయిని శేఖర్ బెదిరించాడు అని చెప్పి ఆవిడ ఎడిట్ చేసుకొచ్చిన ఒక కాల్ మనకి చూపించింది. నిజంగా కాల్, నిజంగా వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ నేను ఇవాళ బయట పెడుతున్నా, మీరు వినండి, మీరు తెలుసుకోండి. 3.5 నిమిషాల కాల్ మాత్రమే ఆవిడ ప్రజెంట్ చేసింది. యాక్చువల్ గా 4.5 నిమిషాల కాన్వర్సేషన్ అది 1 మినిట్ ఎడిట్ చేసింది. 1 మినిట్ లో ఆ 1 మినిట్ లో ఎందుకు ఎడిట్ చేసింది, ఎందుకు దాపెట్టాల్సిన విషయాలు ఉన్నాయి, అవి నేను మీకు వినిపిస్తా. వినిపిస్తుంది. బాలేను. అసలు ఏమైంది? అందరూ నన్ను అంటున్నారు, నువ్వు కూడా నన్నే అన్నా అంటావా? అసలు మస్తాన్ సాయి ఎందుకు ఫోన్ చేసాడో మీకు అర్థమైందా? నన్ను అరెస్ట్ చేయించింది ఎవరు, మోసం ఏ ముసుగులో ఉందో తెలుసుకోవడానికి ఆయన ఫోన్ చేశాడు. అంతేగాని ఈవిడ మీద ప్రేమ మీద కలిసిపోయాడు. మోసం ఏ ముసుగులో ఉందో తెలుసు, ఆవిడ మాటల్ని బట్టి ఆయనకు అర్థమైపోతుంది. తెలివి తక్కువడం కాదు, వాళ్ళ అమ్మ నాన్నని అందరిని వదిలేసి ఈవిడ చేయడానికి, ఈ మోసం ముసుగు తీయడానికే ఆయన ఫోన్ చేశాడు. ఆవిడ వెంటనే ఆవిడ దొంగ మాటలు ఇవన్నీ కూడా ఆయన అర్థమైపోతాయి. ఈ మాట మీకు ఒరిజినల్ కాల్లో దొరకదు, లేదు. మీరు కావాలంటే వినండి, ఎడిటెడ్ కాల్. వినిపిస్తుంది. బాలేను. అసలు ఏమైంది? అందరూ నన్ను అంటున్నారు,
అందరూ నన్ను అంటున్నారు. అందరూ నన్ను అంటున్నారు. నువ్వు కూడా నన్నే అన్నా అంటావా? నాకు కాల్ వచ్చింది, నువ్వే చేయించావా? నేను రానా లేదు అక్కడ. అవును. నేను రాను ఆ, అంటే ఆయన పెట్టండి, మళ్ళీ slow పెట్టండి, అది పోయినా. ఫస్ట్ పెట్టండి, First అది పెట్టండి. విందాం ఫస్ట్ first. పూర్తిగా విన్నాక విందాం ఒక్కసారి తర్వాత మధ్యలో మనం అప్పుడు మళ్ళీ ఒకసారి విశ్లేషణ చేద్దాం. అందరూ నన్ను అంటున్నారు. అందరూ నన్ను అంటున్నారు. అదే అది నువ్వు కూడా నన్నే కనుక్కోవడానికి అన్నా ఫోన్ అంటావా? చేశాను. నేను రానా? రమ్మన. నాకు కాల్ వచ్చింది, నువ్వే చేయించావా? అమ్మో, ఎప్పుడు వస్తావు? ఎప్పుడు ఇస్తావు అది కూడా లేదు. ఓకే, సో బేసికలీ నేను నిన్ను జైల్లో పెట్టించినా నేను ఎంత చేసినా కూడా నేను రాను అంటే పాపం ఈడు కొరికిపోతాడు. కరిగిపోయి అయ్యో ఇది అసలు పాప అమాయకురాలు సొంతపోసారు నాకు నేను చేయించలేదు అనుకుంటాడని ఆ సోప్ వేసే మాటలు అన్నీ కూడా దీంట్లో ఎడిట్ చేసింది అనమాట. ఎప్పుడు వస్తావు? ఇక్కడ మీ వాళ్ళు వస్తారేమో. ఫస్ట్ నువ్వు వాళ్ళకి చెప్పు. అలాంటి కూడా ఉండదు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా. ఓకే 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 చెప్తా. సో క్లారిటీ కొంచెం మిస్సింగ్, బట్ నేను చాలా క్లియర్గా చెప్తాను మీకు అర్థం చేసుకోవడానికి. సో ఎవరికి లేకుండా ఫస్ట్ నేను నీకే ఫోన్ చేశాను, నీకు 5 నిమిషాల నీకే చేశాను, కానీ నువ్వే చెప్పు నాన్న వాళ్ళకి, నాకు టైం లేదు కాబట్టి. అంటే మీ నాన్న వాళ్ళ మీద కోపంగా ఉంటారేమో అంటే లేదు నువ్వు చెప్పు, మెల్లగా చెప్పు, రేపు కస్టడీకి నన్ను తీసుకెళ్తారు, అక్కడికి వాళ్ళని రమ్మని చెప్పు అనేది ఈవిడ త్రూ కన్వే చేయించాలని చెప్పి ఆవిడతో మాట్లాడుతున్నాడు బేసికల్. ఇది నేను 1 year నుంచి చెప్తున్నారా, ఇవి నువ్వు క్లియర్ చేయాలి అని. అసలు ఏమైందని అడగడానికి కూడా లేకుండా అయింది నాకు. అసలు ఏం అవ్వలేదు. ఎందుకు? ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది అంటే ఏం అవ్వలేదు అంటే అయిపోయింది అంటే ఎందుకు అని ఈవిడ అడిగినప్పుడు ఆయన ఎందుకో చెప్తున్నాడు. లేదు, అన్ని ఆగాయి, అన్ని ఆపించాం. సో నేను జైలు కూర్చుంది మాట అట్లా మా ఫ్యామిలీ వాళ్ళ చెల్లి ఫోటో, వాళ్ళ వాళ్ళ అమ్మ ఫోటోలు కూడా ఫోటో వేశారు. అవి కూడా వేసి వాళ్ళతో నాకు ఏదో సంబంధాలు ఉన్నాయటు జర నీచంగా అక్కడ రాశారట. ఇంత దారుణం జరిగితే ఇంకా నాది అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇంకేముంది నా జీవితానికి అంటే లేదు ఆపిచ్చాను అంటే ఏపిచ్చింది ఎవరు? సో ఏపిచ్చింది. ఆ విషయం బయటకు వస్తుందని ఈ పాయింట్ అంతా ఎడిట్ చేసింది ఆవిడ వేయించేటప్పుడు కూడా ఏం చెప్పింది ఈవిడ, నీ పల్లకిలో మోసే ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పిందంటే, వాళ్ళకి చెప్పడం కూడా కాదు, మరి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎలా నమ్మారో కూడా తెలియదు. ఏంటట, మస్తాన్ సాయిని అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు ఫోన్ సీజ్ చేశారట, ఆ ఫోన్లో దొరికిన ఈ ఫోటోలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయట. సో అసలు లావణ్య లీక్ చేసిందని ఎవ్వరు కూడా ఆ ఛానల్స్ వాళ్ళు చేయరు, డైరెక్ట్గా మస్తాన్ సాయి ఫోన్లో దొరికిన ఫోటోలు అని చెప్పి వేసుకుంటున్నారు. సో అంత దారుణంగా ఛానల్స్ని మెయింటైన్ చేస్తున్నారు మేనేజ్. అంటే ఈవిడ ఏం చెప్తే అది వాళ్ళు చెప్పడానికి రెడీగా ఉన్నారా? నిజం కనుక్కోవడానికి కనీసం ప్రయత్నం చేయరా? సో ఇక్కడ డౌట్ వస్తున్న ఒక విషయం ఏంటంటే, ఈవిడ ఫస్ట్ దిలీప్ శంకర్ గారు సడన్గా ఈవిడికి నామకరణం చేశారు. ఏమని? మన్నేపల్లి లావణ్య చౌదరి చేశారు. ఎందుకు? మేబీ ఈ క్యాస్ట్ సపోర్ట్తో ఉన్న ఛానల్స్ ఎవరైనా సరే ఫీల్ అయితే, ఆ జర్నలిస్టులు కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా కులం సపోర్ట్ ఉన్న ఫీల్ అయితే, ఈ అమ్మాయి చెప్పింది ఏదైనా సరే ముందు వెనక చూడకుండా వేసేస్తారు అనే ఒక ఆలోచనతోటి ఆ పాలిటిక్స్ తీసుకొచ్చారు. తర్వాత మనం పాన్ కార్డు చూపించాం, ఆవిడ పేర్లు కనీసం చౌదరి అనేది లేదు. పాపం ప్రీతి చౌదరి, మస్తాన్ సాయి చౌదరి, వీళ్ళు అసలేం చౌదరులు, అది తెలియకుండా వాళ్ళు అవి వేసేసారు. వేసేసిన తర్వాత
మొత్తానికి ఈ విషయం మనం చెప్పడం ద్వారా, మనం చూపించడం ద్వారా తెలిసిందో ఎలాగో తెలిసింది. బట్ మొత్తానికి ఎవరైతే ఆ ఫీలింగ్ లోనైన వారో వాళ్ళు కూడా నోరు కట్టుకుని అయ్యో మనోడికి అన్యాయం చేస్తున్నాం మనకు తెలుసో తెలియకో ప్రీతి చౌదరికి, లేకపోతే వాళ్ళ పేర్లో చాలా క్లియర్ కట్టుకోండి. అంటే మస్తాన్ సాయి పేరు వెనకాల లేకపోయినా ఆయన మనం ఆ రోజు చూపించాం, మీకు గుర్తుండలేదు, క్యాస్ట్ కమ్మ అని చెప్పి చాలా. సో మొత్తానికి అలాంటి కుల ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఆ రోజు ఇదయ్యారు. అప్పటికి కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చాలా హై లెవెల్ పెద్ద పెద్ద మనుషులకు కూడా ఫోన్లు వెళ్ళాయి, మీరు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు మనవాళ్ళు, మీరు వాళ్ళని కూడా ఎందుకు బదనాం చేస్తున్నారు, మన పిల్లల్ని మనమే చేసుకుంటామా అని చెప్పి. తర్వాత ఈవిడ అసలు క్యాస్ట్ ఇవన్నీ కూడా బయట పెట్టి తర్వాత చేస్తే అప్పుడు ఆగినాయి. కాకపోతే ఈవిడేం చెప్తుంది, ఈపిచ్చింది ఈవిడ, ఆపిచ్చింది నిజం చెప్పాలంటే మనం వాళ్ళ బయటికి తీసుకొచ్చిన దానివల్ల నిజంగా ఆగినాయి. సో ఆపిచ్చాం మళ్ళీ ఒకసారి అదే పెట్టండి. ఆపించాను క్లియర్ చేయాలి అని. అసలు ఏమైందని అడగడానికి కూడా లేకుండా అయింది నాకు. అసలు ఏం అవ్వలేదు. ఎందుకు లేదు, అన్ని ఆగాయి, అన్ని ఆపించాం. అంటే వాళ్ళు చెల్లి లేదు, అన్ని ఆపించాం సాయి, అన్ని ఆపించాం, ఇప్పుడేం రావట్లేదు. ఆపిచ్చాం అంతా ఈవిడ చేతిలో. పిచ్చిలేసిందా? వేరే వాళ్ళు వేపిస్తే నువ్వు ఆపిచ్చావా? నువ్వు చేయలేదు ఇవన్నీ. అసలు మావే కాల్స్ వస్తున్నాయి, నాకు అర్థం కాలేదు. నువ్వు పిచ్చెళ్ళావా లేకపోతే చింటూవా? చింటూని అడిగితే నేను కాదు. శేఖర్ నిజం చెప్పు, శేఖర్ భాషకి. శేఖర్ భాష నాది చింటూ కాల్ కూడా సాయి. శేఖర్ భాష మన కాల్ నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు. సో నన్ను ఇక్కడ మోసం చేసింది ప్రీతి ఉదయ్ అంటున్నాడు. అంటే ఏంటంటే ఆ రోజు మీరు మాట్లాడుతున్నది తెలియక, మా లైవ్ లో మాట్లాడుతున్నారని తెలియక మాట్లాడేశారు. వాళ్ళు చేసిన మోసం అదొకటే. అంటే అసలు ప్రీతి ఆ రోజు మస్తాన్ సాయి కలిపింది, జనరల్ గా కలిపితే నేను మాట్లాడతాను, అయితే మాట్లాడండి కళ్యాణి గారు ఉన్నారని ఇచ్చింది ఆమె. ఆ వీడియో కూడా వేసాం కదా మనం. అయితే మనం ఆమెతో చేస్తున్నాము, ఆమె చెప్పి ఇవ్వాల్సింది, ఆమె చెప్పలేదు. సరే మనం అప్పుడు మాట్లాడుతున్నాం, మాటల్లో ఆయన చెప్తున్న ఇన్ఫర్మేషన్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి అది మనం తీసుకుంటున్నాం. మనం ఆయనకి చెప్పాలి అనే ఉద్దేశం కానీ ఆయన మోసం చేయాలని ఎవరికి ఉండదు కదా. సో ఆమె చేయాల్సింది చేయాలి. సరే వాళ్ళు చేసిన మోసం ఏంటి అంటే ఆయనకి చెప్పకపోవడం, ఒక చిన్న మాట చెప్పకపోవడం ఆమె చేసి, దానివల్ల ఈయన నిజాలన్నీ చెప్పాడు. అదే నెక్స్ట్ రోజున మీరు గమనిస్తే ఇదే ఆర్టీవీకి ఈయన వెళ్ళి అవునండి నేను తప్పు చేశానండి అంటే లైవ్ లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారు, నిజాలు మాట్లాడడం మనకు క్యాల్కులేటెడ్ గా మాట్లాడతాం. సో క్యాల్కులేటెడ్ గా మాట్లాడాలంటే ఆర్టీవీలో వెళ్ళి మాట్లాడండి, నిజం మాట్లాడాలంటే మనం టీవీలో మాట్లాడండి, అంతే సింపుల్. నెక్స్ట్ ఏముందో చూద్దాం. మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు. చాలా పెంట అయింది. ప్రీతి వాళ్ళ మదర్ కాల్ ఎలా అయితే వచ్చిందో మా మమ్మీ కాల్, మా డాడీ కాల్ తెలీదు. నువ్వు ఇచ్చెళ్ళావని చెప్పాడు శేఖర్ భాష. నేను బెదిరించాడంట, నువ్వు ఇచ్చావంట. నువ్వు బెదిరిస్తే ఇచ్చాడంట. నువ్వు బెదిరిస్తే వస్తావు? నేను వస్తాను, చెప్తాను. నిజంగా నువ్వు ఇవ్వలేదా? ఓకే, నీతో ఇంకా మాట్లాడడం ఫోన్ అరేంజ్ చేసుకోవచ్చు కదా. సాయి శేఖర్ భాష మన కాల్ రిలీజ్ చేశాడు. మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు. చాలా పెంట అయింది. చాలా పెంట అయింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అది నెక్స్ట్ కాల్ వస్తుందో రాదు చూడండి. ప్రీతి వాళ్ళ మదర్ కాల్ ఎలా అయితే వచ్చిందో మా మమ్మీ కాల్, మా డాడీ కాల్. ప్రీతి వాళ్ళ మదర్ కాల్ ఈవిడే అంటే ఈవిడే లీక్ చేసింది. ఓకే, ఈవిడికి తెలుసు. పాపం పండుతుంది అంటారు చూసారా. నువ్వు ఒకళ్ళ కాల్ లీక్ చేస్తే మామ ఆటోమేటిక్ వస్తుంది. మీ మదర్ నీ గురించి చెప్పిన పురాణం అంతా కూడా బయటకు వచ్చింది. మరి నేరము శిక్ష. సో అది కాదు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. తెలీదు, నువ్వు ఇచ్చెళ్ళావని చెప్పాడు శేఖర్ భాష. ఆయన జైల్లో ఉంటే నువ్వు ఇచ్చావంట. నువ్వు బెదిరిస్తే ఇచ్చాడంట. నువ్వు బెదిరిస్తే ఇచ్చావంట అన్నప్పుడు ఈయన ఏమన్నాడు చూడండి. లేదు
4 సార్లు లేదు 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 అన్నాడు. అక్కడ ఉండదా ఓకే. కాల్లో? ఆ కాల్లో ఉండదు. ఉండదా? అది కట్ చేసి ఆవిడ ఏమి వచ్చింది ఏమంటూ ఆర్టీవీ కూర్చుంది, నేను శేఖర్ భాష ఎవడండి, శేఖర్ భాష మస్తాన్ సాయి బెదిరించాడండి, బెదిరించి చెప్పించాడండి అంటే మస్తాన్ సాయి క్లియర్గా లేదు లేదు లేదు. 4 సార్లు సార్ ఎప్పుడు అంటే లేదు. బెదిరించేవాడు సో అది ఎడిట్ చేస్తుంది, అది ఎడిట్ చేసేసి ఇప్పుడు నన్ను తిట్టడానికి నేను బెదిరించాను అని చెప్పి ఒక చిన్న రీజన్ ఒకటి పట్టుకొచ్చి ఇంకా నన్ను తిట్టడం అనే నేపథ్యంతో అనే దీంతో మా మిసెస్ని కడుపులో బిడ్డని నిత్యమైన మనుషులు. సరే ఇప్పుడు మీరు ఒరిజినల్ కాల్ వినండి, అంతా విన్నారు కదా. ఇప్పుడు ఒరిజినల్ కాల్ విందాం, ఫేక్ కాల్ విందాం. ఫేక్ కాల్ ఫేక్ వినండి. కాల్. యా వినిపించింది, వినిపిస్తుంది. బాలేను. అసలు ఏమైంది? అందరూ నన్ను అంటున్నారు, అందరూ నన్ను అంటున్నారు. నువ్వు కూడా నన్నే అన్నా అంటావా? నాకు కాల్ వచ్చింది, నువ్వే చేయించావా? లేదు అవును. ఎప్పుడు వస్తావు? ఎప్పుడు వస్తావు అనేది కూడా 2 సార్లు వచ్చింది, ఇక్కడ ఒకసారి వస్తుంది. మీ వాళ్ళు వస్తారేమో. ఇది కూడా లేదు. ఫస్ట్ నువ్వు వాళ్ళకి చెప్పు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా. ఓకే 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 చెప్తా. ఉంది, నేను 1 year నుంచి చెప్తున్నారా ఇవి నువ్వు క్లియర్ చేయాలి అని. అసలు అసలు ఏమైందని అడగడానికి కూడా లేకుండా అయింది నాకు. అసలు ఏం అవ్వలేదు. అసలు ఎందుకు? వస్తున్నాయి, Reason. అర్థం కాలేదు. మా చెల్లి ఫోటో, మా తల్లి ఫోటో అవన్నీ వెళ్ళిపోయినాయి. చింటూ అడిగితే నేను కాదు. చక్కగా ఎడిట్ చేసి శేఖర్ నిజం చెప్పు, శేఖర్ భాషకి. శేఖర్ భాష నాది చింటూ కాల్ కూడా సాయి శేఖర్ భాష మన కాల్ నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు. మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు. తెలీదు, నువ్వు ఇచ్చెళ్ళావని చెప్పాడు శేఖర్ భాష. ప్రీతి వాళ్ళ అమ్మ కాల్ ఎలా వచ్చిందో అది అలాగే లేదు. లేదు. నిన్న వస్తాను చెప్తాను. నిజంగా నువ్వు ఇవ్వలేదా? ఎక్కడికి రావాలి? ఓకే ఓకే సరే బాయ్. శేఖర్ భాష బెదిరించాడు, అది లేదు లేదు. లేదు అంటే లేదు, లేదు 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 లేదు, నేను లేదు, ఇవ్వలేదు లేదు లేదు బెదిరించాడు అనే మాట అన్న లేదు, ఇవ్వలేదనేది ఇవ్వలేదనేది లేదనేది కూడా లేదు. మొత్తం ఎడిట్ చేసుకొని చాలా చక్కగా వచ్చి ఇంత డ్రామా ఆడిందండి. డ్రామా క్వీన్, మహానటి. ఉమ్. సార్ అంటే నాకు ఒక డౌట్. ఓకే, శేఖర్ భాష వెళ్ళి మస్తాన్ సాయిని బెదిరించాడు అంటే ఏమని బెదిరించారు? నేను పెద్ద దాదాపు ఆయనకు సంబంధించి మీ దగ్గర ఏమున్నాయి బెదిరించడానికి? సరే వందలు ఎవరెవరో ఏదో పంపిస్తారు మన దగ్గర, ఉమ్. ఉంటాయి, ఉండకపోవడానికి ఏముంది. దాంట్లో దాన్ని బెదిరిస్తే బెదిరుకునే రకాలు ఏం కాదు. ఎందుకంటే ఈయన 850 ఫోటోలు ఏవో తీసుకొచ్చి ఈవిడ పెడితే ఎవరిని బెదిరిస్తున్నారు? ఈవిడ బెదిరిస్తుందా, నేను బెదిరిస్తున్నాను? సరే అంటే ఇప్పుడు లావణ్య అడిగిన ప్రశ్నే, మస్తాన్ సాయి మీకు ఎలాంటి ప్రూఫ్స్ పంపించట్లేదు, ప్రీతి ఉదయలు కూడా మస్తాన్ సాయి మీరు గమనిస్తే ఏదైతే ఈ షరీఫ్ వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడిన రికార్డింగ్ ఏదైతే ఉందో, మస్తాన్ సాయి జైల్లో ఉన్నప్పుడు వచ్చింది ఇది బయటికి. అవును, గుర్తుందా మీకు?
అలాగే చింటూ కాల్ కూడా మస్తాన్ సాయి జైల్లోకి వెళ్ళిన తర్వాతే వచ్చింది. రైట్, ఫస్ట్ ఆడియోలో అది తన క్లియర్ గా నేను జైల్లో ఉంటే నేను ఎలా పంపిస్తానని కూడా ఆయన క్వశ్చన్ చేశాడు. అవును. యాక్చువల్లీ ఒరిజినల్ ఆడియోలో క్వశ్చన్ చేశాడు. ఆ క్వశ్చన్ మార్క్ అనేది ఇక్కడ మనం మిస్ చేయం. సో టోటల్ ఎడిటెడ్ కదా. శేఖర్ భాషకి ప్రూఫ్స్ అన్ని ఎక్కడి నుండి వస్తున్నాయి? ఇది చాలా తప్పు క్వశ్చన్. ఇప్పుడు నేను అవన్నీ మీకు చెప్పి నాకు ఇచ్చే వాళ్ళని రిస్క్ లో పెట్టి ఇవన్నీ చేయాలంటారా? కాదు, నేను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ నేను ఓకే, నా సోర్సెస్ నేను బయట పెట్టకూడదు. నేను Yes, చెప్తానమ్మా, right. ఎవరైనా ఫైట్ చేస్తున్నప్పుడు జరిగింది చెప్తా. ఇప్పుడు నేను ఒక ఫైట్ చేస్తున్నాను అనుకో, నేను చేస్తున్న ఫైట్ కరెక్ట్ అనిపిస్తే ఆడియన్స్ లోంచి కొంతమందికి అది నిజం అనిపిస్తే వాళ్ళు మనకి ఆటోమేటిక్గా చేరవేస్తారు. అలా నా లైఫ్ లో చాలా సార్లు ఫైట్స్ చేసేప్పుడు నాకు తెలియకుండా నా దగ్గర ఏమీ లేకుండా ప్రూఫ్స్ నా దగ్గర వచ్చి చేరాయి. సో ఆయన చేస్తున్న ఫైట్ ఆయనకి సంబంధించినవన్నీ ఆయనకి ఆటోమేటిక్ గా వస్తాయి. ఆయన ఎవరు ఇచ్చారు అని అడగండి. అది ఒక ఎందుకంటే నాకు మంచి తెలియదు పని వాళ్ళు. చేస్తే ప్రపంచం ఖచ్చితంగా అంతా వస్తాయి. కూడా మనకి సహకరిస్తుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సినిమా మన అదే సినిమా శివాజీ సినిమా చూసారా? దాంట్లో లాస్ట్ రజనీకాంత్ తీసుకెళ్లి జైల్లో పడేసి దాన్ని ఆయన చంపేద్దామని ప్లాన్ చేస్తారు. అక్కడున్న కానిస్టేబుల్ కూడా తనకి ఏదో రోజున ఈయన వల్ల మంచి జరిగింది అని చెప్పి తెలుసుకొని ఆ కానిస్టేబుల్ సార్ మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్, ఇదిగోండి సార్ ఫోన్ అని చెప్పి ఇచ్చేస్తారు. సో ఎక్కడైనా సరే మంచి ఇది చెడు జరుగుతుంటే అనుకున్నప్పుడు ఎవరో ఒకరు సహాయం చేస్తారు. చెడుకి సహాయం రాదు, మంచికి ఆటోమేటిక్ గా సహాయం అందిస్తుంది. అది దైవం అందిస్తుంది, ప్రజలు అందిస్తారు, దానికి సపోర్ట్ చేసే మనుషులు వస్తారు. ఎందుకంటే నేను చాలా విషయాలు నేను ఫేస్ చేశాను. అది నా దగ్గర లేని ప్రూఫ్స్ రెండో రోజుకి నా దగ్గర వచ్చి చేరేయి. నేను వెళ్ళి మాట్లాడగలిగాను, ఏమున్నాయి వెళ్ళదా అనుకుంటే నేను గట్స్ తో మాట్లాడితే అవతల వాళ్ళు ఏంటి కంగు తిన్న రోజులు నాకు తెలుసు. సో ఆయనకి వచ్చాయంటే నేను సంతోషిస్తాను, ఎందుకంటే వస్తాయి. ఆయన అడగక్కర్లేదు, ఆయన చేయక్కర్లా. ఇది ఏదైతే టీవీలో చూస్తున్నారు ఈ రోజు, రేపటికి మళ్ళీ ఆయనకి ఇంకోటి వచ్చిన ఆశ్చర్యపోవద్దు మీరు. అంతే, క్లియర్. అది మ్యామ్ మొత్తం మీద ఫస్ట్ నుండి మీరు ఇప్పటి వరకు ప్రతిదీ వింటూనే ఉన్నారు కదా. లావణ్య విషయంలో అసలు మీరు ఒక కన్క్లూడ్ రావాలి అంటే ఏం చెప్తారు? ఆడవాళ్ళకి ఆడవాళ్లలో ఇలాంటి క్యారెక్టర్ ని ఇప్పటిదాకా చూడలేదు, ఇక ముందు చూడబోము. నాకు తెలిసి ఇంతకన్నా అంటే వైల్డ్, ఒక విధంగా చెప్పాలంటే యారగెంట్ ఇంకేమైనా ఉన్నాయంటే అవన్నీ కూడా ఈ అమ్మాయికి పుట్టుకతోనే వచ్చేసాయో తెలియదు కానీ, లేకపోతే పెరగడంలోనో ఎక్కడో తేడా ఎక్కడొచ్చిందో తెలియదు. టోటల్గా ఆమెని నేను ఏ విధంగా డిస్క్రిప్ట్ చేయాలో, ఆమె గురించి ఏ విధంగా చెప్పాలో కూడా అర్థం కాని స్థితిలో ఉన్నాను నేనైతే. ఎందుకో తెలుసా, ఎవరు మాట్లాడితే వాళ్ళని అంటుంది. నేనైతే భయపడను, శేఖర్ భాష గారు భయపడరు, ఇంకొంతమంది భయపడరు. భయపడే వాళ్ళందరూ వెనక్కి వెళ్తారు కదా. అంటే నువ్వు ఎంతమందిని బెదిరిస్తావు? బెదిరిస్తే నిజాలు ఆగిపోతాయా? నిజాలు దాగిపోతాయా? నీకు ముందు నీ ప్రవర్తన మారినప్పుడు, నీ ప్రవర్తన నుంచే నువ్వు మారితేనే కొంతలో కొంత నీకైనా ఇంత సింపతి వస్తుంది. ఇప్పుడు 100 కామెంట్లు చూసుకుంటూ 100 కామెంట్లు ఒక్క కామెంటే నీకు ఫేవర్ గా ఉందా? నువ్వు పెట్టించుకుంటే తప్ప నీకెవరు కామెంట్ చేయరు, నీకెవరు సపోర్ట్ చేయరు. మ్యామ్ మీరు అన్నదాని ప్రకారం ఇప్పుడు కామెంట్స్ గురించి మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను, ఆమె మీద ఎంత నెగటివిటీ వస్తుంది సోషల్ మీడియాలో. అంటే ఆమెని కామెంట్స్ లో తిడుతున్నారు. ఆమె ఒక ఆడియో రిలీజ్ చేసినా, ఒక తప్పుడు వార్త రిలీజ్ చేసినా దానికి కౌంటర్ గా ఇక్కడ శేఖర్ భాష గారు కావచ్చు, ఆయన చాలా వరకు రివీల్ చేస్తూ ఉన్నారు ఏది వాస్తవం అనేది. అంటే ఆమె మీద ఎంత నెగిటివిటీ వచ్చి ఇంతమంది ఆమెని తిడుతున్నప్పటికీ కూడా మీడియాని ఆమె ఎలా ఫేస్ చేయగలుగుతుంది? అంటే ఒక ఉమెన్ గా చెప్తున్నాను, ఒక మాట అంటేనే మనం బయటికి రాలేని సిచ్యువేషన్ లో ఉంటాము. ఆమె అంటే ఆమె వెనక ఎవరైనా పెద్ద తలకై ఉండడం వల్ల ఆమె ఆ ధైర్యంతో బయట వచ్చింది అనుకోవచ్చా? అది ఓకే, అది ఎవరో ఉన్నారు, వాళ్ళు ఎవరన్నది బయటకు వస్తుంది. అది కూడా మనకు ఆధారాలు వచ్చేస్తాయి కన్ఫామ్ గా, క్లియర్ గా. నాకు నమ్మకం అది. కన్ఫామ్ గా ఎవరు ఉన్నా, ఎలాంటి పెద్దవాళ్ళైనా, వాళ్ళ రాజకీయ నాయకులైనా, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, ఇంకొకరైనా బయటికి రావాల్సిందే, ఈ రోజు కాస్త రేపైనా. నా ఉద్దేశ ప్రకారంగా ఆమెని కాపాడుతుంది వాళ్ళే. వాళ్ళు ఆమెను కాపాడకపోతే వాళ్ళు బయటకు వస్తే వాళ్ళకన్నా పరువు పోతుంది. ఈమెకంటే అవన్నీ అవసరం లేదు, కానీ వాళ్ళకుంది కదా, వాళ్ళు అందుకు భయపడుతున్నారు. ఒకవేళ గాని ఆమె ఆ పేరు ఎప్పుడైనా బయట పెట్టేస్తే తర్వాత ఇంకా లావణ్య అనే అమ్మాయి ఉంటుందా, ఎక్కడికి వెళ్తుంది, అసలు అస్సాం వెళ్తుందా, ఇక్కడ ఉంటుందా అని నాకు తెలియదు. నేను అనుకోవడం నా ఊహకి. సో ఇంకొక విషయం ఏంటంటే, ఎవరిని భయపెట్టొచ్చు, ఏమన్నా చేయొచ్చు, కానీ ఆడపిల్లగా కొంత మనకి చిన్నదన్న బిడియం ఉంటుంది, చిన్నదన్న బెరుకుంటుంది. ఆడపిల్లగా మినిమం సహజంగా చిన్నదన్న, కానీ అవేవి లేవు. కాబట్టి ఈ అమ్మాయిని మనం ఆడపిల్లగా కూడా నేను చూసే విధానంలో, మరి అమ్మాయిని ఆడపిల్లని విక్టిమ్ కార్డు వాడడానికే పనికొస్తుంది. మీరు అన్నారు ఇందాక, మనల్ని ఎవరన్నా అట్లా అంటే ఒక మాట అంటే మనకి బయటకు రాలేని సిచ్యువేషన్ లో ఉంటామయ్యా. ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు, ఫస్ట్ దొంగతనం చేసినప్పుడు వాడిని తిట్టేటప్పుడు వాడు ఎదుగుతారు. 2 సార్లు దొంగతనం చేశాడు, 3 సార్లు దొంగతనం చేశాడు, వాడు దొంగ అయిపోయింది. వాడి అందరూ దొంగరా అని తెలిసిపోయిన తర్వాత వాడికి ఏం సిగ్గు ఉంటుంది? ఇంకేముండదు. అంత తెలిసిపోయిన తర్వాత నిండా మునిగిన వాడికి చలి ఉంటే
ఆవిడ జైలు కొత్త కాదు, వేలు కొత్త కాదు, తిట్లు కొత్త కాదు, బూతులు కొత్త కాదు. ఆవిడ అందరినీ అలాగే తిడుతుంది, ఆవిడని అందరూ అలాగే తిడుతున్నారు. సో ఆవిడ ప్రపంచానికి ఏదైతే ఇస్తుందో ప్రపంచం ఆవిడకి అదే ఇస్తుంది. చాలా క్లియర్. ఇంకొకటి ఏంటంటే, ఇందాక కర్ణాటక కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఆవిడ ప్రవర్తన మారితే తప్ప అని చెప్పి. కానీ మీరు ఒకటి గమనించండి, 45 రోజుల చెంచలు కూడా జైల్లో ఉండి వచ్చిన తర్వాత కూడా ఆవిడ ఎంత రక్కస్ క్రియేట్ చేస్తుందో మన సొసైటీలో. మీరు ఆవిడ ప్రవర్తన మారుతుంది అని అనుకోవడం మన వెర్రితనం. మనం ఇంకా ఆలోచిస్తున్నాం కానీ ఆమెకి అది లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇన్ని ఏవైతే సోకాల్ ఛానల్స్ సపోర్ట్ చేస్తున్నాయో కొంచెం ఆలోచించండి. మినిమం కొంచెం పెడితే అర్థమైపోతుంది. ఎంతసేపు విక్టిమ్ కార్డు వాడేస్తే ఆడవాళ్ళు అయితే వాళ్ళ వైపే మాట్లాడేస్తామంటే తప్పు. ఎందుకంటే ఇలా బాధితులు చాలా మంది వస్తున్నారు, ఒక్కళ్ళు కాదు కదా, ఇంతమంది వస్తున్నారంటే ఇంకా తవ్వితే కొంతమంది వస్తారు. వాళ్ళు భయపడుతున్నారు బయటికి రావడానికి. ఎందుకు? మా లైఫ్ లో మా ఫ్యామిలీ బయటికి రావాలి కదా అని. ఇప్పుడు అందరూ రాలేరు కదమ్మా. ఇప్పుడు ఎంతమంది అని చెప్తాం? 30-40 మంది ఉన్నారని చెప్తాం, వాళ్ళు బయటికి రాలేరు. అప్పుడు మీరు ఎలా ప్రూవ్ చేస్తారు? సో ఏంటంటే, ఈ అమ్మాయి అందరినీ అన్ని విధాలుగా ప్రూఫ్స్ పెట్టుకుంది. ఇప్పుడు మీతో మాట్లాడింది అనుకోండి 10 నిమిషాలు, మీరు ఫోన్ ఇచ్చారనుకోండి, పొరపాటు మీ పాస్వర్డ్ చూసింది అనుకోండి, తెలుసుకుంది అనుకోండి, కొన్ని రోజులు మీతో పరిచయం ఉండి మీ ఫోన్ లో ఉన్నవన్నీ ఆమె ఫోన్ లోకి వెళ్ళిపోతున్నాయి. మీకు ఏదన్నా పర్సనల్ థింగ్ ఉండొచ్చు అందులో, అది బయటపడతారేమో ఆమె చెప్పినట్టు వింటున్నారు. ఇది జరిగిపోతుంది, సేమ్ అదే జరుగుతుంది. ఇక్కడ జరుగుతుంది అదే, సేమ్ జరుగుతుంది అదే. నాకు అర్థమైంది, ఇంతకాలం నుంచి చూస్తున్నది, ప్రజలకు అర్థమైంది, చెప్తుంది. మరి ఛానల్స్ కిందకి అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ఎంతసేపు ఆమె ఎందుకలా చేస్తా? నిన్నగాక ఈ వారం లోపల కూడా ఇంకొకటి ఫోన్ గుంజుకొని ఇట్లాగే తీసుకెళ్ళిపోయింది. చూసారా? ఆ కాల్ రికార్డ్ కూడా నేను మీకు ఇస్తాను. అంటే ఎవరి ఫోన్లు కావాలో ఆమె కావలిస్తే ఇవ్వాలి, ఇవ్వకపోతే ఆమె లాక్కుని వెళ్ళిపోతుంది అంతే. అదే మనం భరిస్తూ చూస్తూ ఉండాలి. ఎంతమంది ఫోన్లు తీసుకుంటో, ఎంతమంది పోనీ రా నా ఫోన్ తీసుకో చెప్తాను ఈ సంగతి. అంటే మీరు కూడా మాట్లాడారు, మీ కాల్ కూడా నా దగ్గర ఉన్నాయి. నేను ఇప్పుడు ఇమ్మంటే ఇస్తా మీ కాలు. నేను ఒకటి వినిపిస్తా, కాల్ వినిపిస్తాను, మీరు ఒకసారి నా ఫోన్ తెప్పిస్తారా? నా ఫోన్ తెప్పించాను, వినండి. అది కూడా ఎంత మహానటి అన్నారో, ఆయన మహానటికి అసలు మనం అనకూడదు. పాప సావిత్రి గారు అవమానం అయిపోతుంది అసలు ఒక విధంగా. నిజంగా ఆ కాల్ వినండి మీరు. ఆమెకి ఎవరు సపోర్ట్ చేయరు ఆ టైంలో. నేను వినిపిస్తా మీకు ఆ కాల్. ఇంతవరకు కూడా ఈవిడ ఇలాంటి పనులు చేస్తుందని ఆ పేరు వినంగానే నేను ఆటోమేటిక్ రికార్డర్ పెట్టుకున్నాను. నేను అమ్మో ఈ కాల్ రికార్డ్ చేసుకోకపోతే నేనే దొరుకుతాను అని క్లియర్ గా. నిజం. ఎందుకంటే మన పరిస్థితి ఎలా ఉందంటే, డ్రామా అంటే బూతులా ఉందమ్మా పరిస్థితి అలా ఉంది. అంటే ఇప్పుడు ఈవిడ మీద ఏ రేంజ్ లో నెగిటివిటీ ఉంది అంటే, ఎక్కడో విజయవాడలో పోలీస్ స్టేషన్ లో మాట్లాడిన కాల్ కూడా ఎవరో రికార్డ్ చేసి ఎలాగైతే మన దగ్గరికి వచ్చిందంటే, ఎంత నెగిటివిటీ ఉంది ప్రపంచంలో ఈవిడ మీద. ఎక్కడో ఉండేవాళ్ళు కూడా, చిన్న వాళ్ళు కూడా ఈవిడ మీద అంత నెగిటివిటీ. శేఖర్ భాష తోడు ఇంకా అంటే ఆ ఛానల్ వాళ్ళు కావచ్చు, ఈవిడ కావచ్చు, ఇంకా మూట కట్టుకుంటూనే ఉన్నారు ఆ పాపం. శేఖర్ భాష గారు ఇంకా పుట్టకుండా ఉన్న ఆ పసికందు మీద కూడా వాళ్ళు వేసిన నిందలు, ఆ పాపం నిజానికి ఎప్పటికీ పోదు, అది ఖచ్చితంగా వెంటాడుతుంది. ఇందులో ఈ అమ్మాయి కొంచెం బూతు పాట కూడా పాడింది. అది నేను వినిపిస్తే బాగోదు, బీపులు వేసుకుంటే బాగుంటది, అది వినిపిస్తే బాగోదు, నేను పెట్టనది. అది ఓన్లీ ఆవిడ ఫస్ట్ స్టార్టింగ్ ఆవిడకి నేను ఎందుకు సపోర్ట్ చేశానో ప్రజలందరికి కూడా క్లారిటీ ఇవ్వడం కోసం చెప్తున్నా. ఏ ఆడపిల్లకైనా నేను సపోర్ట్ చేస్తాను, నన్ను చాలా మంది అప్రోచ్ అవుతారు. సో నేను మహిళా పక్షపాతిగా కొంచెం అమ్మాయి వైపు మగ్గు చూపడానికి ఈ ఆడియో కూడా ఒక కారణం. వినండి. ఏ టైంలో జరిగింది ఇది? స్టార్టింగ్ అప్రోచ్ అయినప్పుడు నేను ఈయనని తిట్టాను కదా ఛానల్, ఏంటండి మీరు అమ్మాయిని ఎట్లా అంటారు అని గట్టిగా. ఆ నెక్స్ట్ డే నాకు వచ్చిన కాల్ ఇది. చెప్పమ్మా. ఎలా ఉన్నారు మ్యామ్? బాగానే ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? ఏంటి మ్యాటర్? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఇంకేం చేయాలో, ఎలా వెళ్ళాను? ఏడవద్దు. ఏం జరిగింది ఇప్పుడు? ఏదో ఫైట్ అవుతుంది కదా, నేను వింటున్నా, చూస్తున్నా. స్టార్టింగ్ ఇలా ఉంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. ఏం లేదు మ్యామ్, తను వదిలించుకుందామని చాలా ప్రిపేర్డ్ గా ప్లాన్ గా వదిలించుకుంటున్నాడు. ఓకే, మరి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? తెలీదు. ఇప్పుడు న్యూస్ లో ఒక 1 వీక్ నుంచి ఆర్జే శేఖర్ భాష అని ఒక అతను వచ్చి మనం టీవీ నుంచి స్టార్ట్ చేశాడు మ్యామ్.
కొంచెం అన్ని మాట్లాడుతాడు అటు సైడ్ నుంచి. అతను ఇంకా అంటే నిన్నటి వరకు చాలా పర్సనల్స్ అన్ని తీసి మాట్లాడుతున్నాడు. సరే ఒకసారి అంటే కంప్లైంట్ చేద్దాం అనుకున్నాం. సరే చేసే ముందు మేబీ ఒకసారి అతనికి నా వర్షన్ నేను చెప్పుకుంటానని కాల్ చేసా. అసలు అతను కూడా అంత తప్పుడుగా మాట్లాడుతున్నాడు. అదే 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 నేను విన్నాను, చూసాను. అతను మాట్లాడుతున్నాడు. రాస్తారు ఎక్కడున్నాడు? ఆయన రాలేదా? 18th రావాలి కదా. లేదు రాలేదు అబ్బాయి బయటికి. కాకపోతే వెనక నుంచి ఇది చేస్తున్నాడు. అతనికి 1 lakh ఏదో ట్రాన్స్ఫర్ చేశారంట శేఖర్ భాషకి. మీ దగ్గర మన ఎవిడెన్స్ తీసుకోవాల్సింది. ఎవిడెన్స్ ఏం తీసుకోలేదు. మొన్న నాతో కూడా మాట్లాడారు మనం టీవీలో. నిన్న వెళ్ళినప్పుడు నన్ను అడిగారు. అడిగితే మీరు అమ్మాయికి నేను అన్నాను ముందు నేను సపోర్ట్ అంటే అమ్మాయిలు తప్పు చేయకుండా ఉంటారా, తప్పు చేశారా, అబ్బాయిలు తప్పు చేశారు కాదండి. నేను క్లియర్ గా మాట్లాడాను. అంటే ఇప్పుడు ఇదండి ఇష్యూ అంటే అబ్బాయి ఎవరితో వచ్చింది ఎఫ్ఐఆర్ అంటే నేను అన్నాను ఇద్దరిది తప్పు ఉంటుందండి, నేను ఎవరైనా పని ఒకవేళ కానీ అదే నిజానికి ఈ అమ్మాయికి కూడా ఇప్పుడు రైట్స్ ఉండవు ఇంకా మాట్లాడడానికి అని మాత్రం చెప్పా. న్యూట్రల్. మరి నేను ఎక్కడ తప్పు మాట్లాడని ఇక్కడ చెప్పండి. రైట్. నా వైపు నుంచి ఆ అమ్మాయి నన్ను అడిగినప్పుడు అప్పుడు వచ్చినప్పుడు నేనేమంటాను, ఈయన వైపు తప్పు ఉంటుందా ఆయన వైపు తప్పు ఉంటుందా? ఈ నిజంగా తిడతాం కదండి. స్టార్టింగ్ రాజధాని తిట్టి నేను డైరెక్ట్ ఆయనకే చెప్పాను, మిమ్మల్ని తిట్టాను రాజధాని కూడా తిట్టాను. ఇక్కడ ఎక్కడైనా నేను తప్పేం చెప్పాను? ఆ అమ్మాయి నా కాల్ ఏం రికార్డ్ చేసి పంపిస్తుందండి, మొత్తం మహానటి అర్థమవుతుంది. ఏడుగు అంటే అంటే కళ్యాణి గారు కావచ్చు, తర్వాత బూత్ వస్తుంది అందుకు ఆపాను. ఓకే అర్థమైంది. ఏమనుకోకండి. అంటే ఒక మాట ఏంటి అంటే కనుక జనాల్ని ఇంత ఇదిగా పిచ్చోల్ని చేస్తే వాళ్ళకి తెలియదా? నిజం తెలిసినప్పుడు రోజు నుంచి నిన్న కాల్ దాకా కూడా పిచ్చోడు చేస్తుంది. ఈ కాల్ మొత్తం ఇచ్చేస్తా నేను. ఇచ్చేస్తే మొత్తం అమ్మాయి ఏం మాట్లాడింది ఇలాంటి 2 ఉన్నాయి, 2 3 ఉన్నాయి. అంటే నేను రికార్డ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల నేను సేఫ్. ఇప్పుడు నా గురించి బెదిరించిందట కార్తిక్ గారికి ఫోన్ చేసి, కరాటే కళ్యాణ్ గారు నాకు సపోర్ట్ చేసినట్టుగా కూడా నా ఏం సపోర్ట్ చేశాను? ఏ ఆడపిల్లకైనా తప్పేమైతే అమ్మాయి పాప కష్టపడి ఎవరైనా అయిపోతారు. అమ్మాయి ఏడుస్తుంది, వింటున్నారు కదా. నేను సహజంగా నేను రియాక్ట్ అయ్యా, తప్పేముంది ఇందులో? ఇప్పుడు ఆడమను. సరే శేఖర్ భాష గారు, ఈ రోజు మీరు రాజ్ తరుణ్ తరపున నిలబడి బయటకు వచ్చి మీ వాయిస్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇది ఒక డ్రగ్స్ మాఫియా, దీన్ని అరికట్టాలి, జనాల్ని బాగు చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కాదమ్మా, నిజం చెప్తున్నా. నిజంగా ఏంటంటే ఆ ప్రీతి అనే అమ్మాయి వచ్చి ఎప్పుడైతే అన్నయ్య నాకు ఈ అమ్మాయి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసిందంటే నా వల్ల కాల తట్టుకోడు. చిన్న పిల్ల 21 ఏళ్ల పిల్ల ఎలా చేస్తావు? ఆ అమ్మాయికి ముందే అలవాటు ఉందంటే ఈ పుట్టిన దగ్గర చేసుకుంటుందా? ఇగో 32 ఏళ్ళు. ఒకవేళ అట్లాంటి పిల్ల ఎవరైనా ఎదురుకు వస్తే తప్పమ్మా అని చెప్పి పంపించాలి. నువ్వు అలాంటి వయసులో ఉన్నావు, నువ్వు చేయకపోగా ఆవిడ ఏమంది ఒక ఛానల్లో, నాకన్నా ముందే ఆ అమ్మాయికి అలవాటు అంటే నాకన్నా ముందే అంటే ఈమె చేసిందనే కదా ఒప్పుకున్నట్టేగా. 21 ఏళ్ల పిల్లకి ఏం అలవాటు ఉంటాయమ్మా నాకు అర్థం కాదు. పబ్బులకి వెళ్తారు, ఎవరో అలవాటు చేసి ఉంటాడు, ఓకే అనుకుందాం. అలవాటు ఈమె చేసిందా ఎవరు చేశారు? నువ్వు తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఆమెను అరెస్ట్ చేసేసి హౌస్ అరెస్ట్ చేసేసి చైన్ పోయిందని అమ్మాయి చాలా క్లియర్ కట్ గా చెప్పాడు. అమ్మాయి ఆదమర్చి ఉంటే ఇట్లా తీసుకొచ్చి నోట్లో పెట్టి థమ్స్అప్ పోసింది, నేను సాక్ష్యం అని చెప్పి మస్తాన్ సాయి చెప్పాను. రికార్డు ఉంది, మస్తాన్ సాయి చెప్పాడు. ఇవాళ మస్తాన్ సాయి మీ ఎదురు క్లోజ్ ఉన్నావు కదా, అదే మస్తాన్ సాయి చెప్పాడు. బెదిరించావంటే లేదని కూడా చెప్పాడు. అవును, ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి నీకు? ఇప్పుడు మీ మీద ఇంతకు ముందు వరకు కూడా అటాక్ అంటే మిమ్మల్ని కుట్టించే ప్రయత్నం అయింది, తర్వాత మిమ్మల్ని పర్సనల్ గా టార్గెట్ చేయడం కూడా అవుతుంది. కానీ ఇప్పుడు పుట్టను బిడ్డ మీద, ఇంకా పుట్టబోయే బిడ్డ మీద, ఆ తల్లి మీద కూడా నిందలు వేసి మిమ్మల్ని ఇంకా పర్సనల్ గా టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఈ రోజు సోషల్ మీడియాలో బయటకు వస్తుంది. ఆ పని నా మీద కాదు, ప్రపంచంలో ఎవరి మీద చేసినా కూడా ఏ నది మనిషి అనేవాడు ఎవడు కూడా ఠూ అని వస్తారు. ఆమెని సపోర్ట్ చేసే వాళ్ళని ఖచ్చితంగా ఆ ఛానల్ ఎవరైతే చేస్తుంది నిజంగా ఠూ అని వస్తారు. దాన్ని కూడా వాళ్ళు పెట్టుకొని వ్యూస్ తెచ్చుకోవాలనుకుంటే ఇంతకన్నా నీచమైన బతుకు ఇంకోటి. సార్ మరి అంటే ఇంత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కదా, ఇప్పుడు మరి మీ ఫైట్ ఆగిపోతుందా? లేదంటే అమ్మా మీరు గత 2-3 రోజుల నుంచి చూస్తే నేను కామ్గానే ఉన్నాను. అమ్మా నేను పని చేసుకుంటుంటే ఆవిడే పోక్ చేసి చూడండి నాకు మస్తాన్ సాయి నేను చూపిస్తా నీకు మస్తాన్ సాయి చూపించా కాదు. ఇప్పుడు ఆయన అలాగే ఉంది, నన్నేమంటుంది అక్కడికి వెళ్ళి కరాటే కళ్యాణ్ గారు నిజం తెలుసుకున్నారు అందుకే ఆగిపోయారంటారు. ఏం నిజం తెలుసుకున్నాను అందుకే నేను నిజమేంటో బయట పెట్టా. ఈ రోజు నువ్వేం మాట్లాడావు నాతో ఫస్ట్ అంటే చెప్తున్నా. నేనేం భయపడిపోయాల్సిన అవసరం లేదు, నేను దాక్కోలే, నేను ఇక్కడే ఉన్నా, ఈ సోషల్ మీడియాలోనే పని చేస్తున్నా, నేను హ్యాపీగానే అన్ని చేస్తున్నా. నీ గురించి మాట్లాడేంత అవసరం నాకు లేదు, ఎందుకంటే అది అవసరం లేని టాపిక్. ఇప్పుడు మీరు వచ్చింది కాబట్టి, మళ్ళీ ఆవిడ ఎడిట్ చేసింది కాబట్టి ఆవిడ తప్పును బయట పెట్టడానికి మళ్ళీ రావాల్సి వచ్చింది, లేకపోతే అవసరం లేదు కదా. ఇంతకు ముందు మీరు అన్నారు రీసెంట్ గా ఈ 1 వీక్ లో కూడా ఒకరు మొబైల్ ని లాక్కెళ్ళిపోయింది, ఆడియో కూడా ఉందని, అది ఒకసారి వినిపించచ్చా?
ఇప్పటిదాకా ఎవరికి వినిపించలేదు. వినిపించండి, ఏం కాదు, అన్ని తెలుస్తాయి బయటికి. మేడం కథ అంతా తెలియాలి బయట జనాలకి. సారీ నాకు అంటే తెలుసో తెలియక చాలా సార్లు ఇంటర్వ్యూస్ లో అంటే అమ్మాయికి కంటెస్ట్ బేసిస్ నేను కూడా చెప్పాను. చింటూ నాకు ఇచ్చాడు, చింటూ నాకు 15,000 తీసుకొచ్చారు వరల్డ్ కప్ అది. వాళ్ళ మమ్మీ కూడా ఫోన్ చేశారు అవినాష్. నేను ఆమెకి సో ఈ అవినాష్ అనేవాడు ఎవడో వచ్చాడు మధ్యలో ఏదో మాట్లాడాడు, ప్రీతికి ఉదయకి నేను ఏదో కూర పెట్టేశాను, వాళ్ళు ఏదో చేసేసారు, ఏదో చెప్పుకొచ్చాడు వాడు. ఏదో మధ్యలో రావణాల పడకలాగా వచ్చాడు, ఏదో చేశాడు మొత్తానికి. సో ఆడి ఫోన్ కూడా గుంజుకుపోయిందట. అదే అంటున్నాను, ఎవరైతే నమ్ముతారో వాళ్ళనే కాటేస్తుంది. పాముకు పాలు పోస్తే ఎట్లా? అవినాష్ అనేవాడు పాపం మొన్న సపోర్ట్ చేయడానికి ఫస్ట్ ప్రీతి వాళ్ళని ఏదో 2-3 సార్లు తిప్పాడు, తీసుకెళ్ళాడు. బేసికలీ ఏదో హెల్ప్ చేస్తానని వచ్చినట్టుగా వచ్చి తర్వాత ఏదో మొత్తానికి ప్లేట్ ఫిరాయించి అటు సైడ్ వెళ్ళి ఇప్పుడు ఆఖరికి ఆయన ఫోనే. ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు బాధితులు అయిపోతారు. వాళ్ళ మమ్మీ కూడా ఫోన్ చేశారు అవినాష్. వింటారా? ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెడితే అందరికి వచ్చేస్తుంది. వాళ్ళ మమ్మీ కూడా ఫోన్ చేశారు అవినాష్. నేను ఆమె కూడా అరిసరిసి మాట్లాడుతుంటే నేను ఆమెకు కూడా క్లియర్ గా చెప్పా, అవినాష్ నాకు ఏదో ఇబ్బంది పెట్టాలనో ఇదే మనిషిని కాదు నేను, ఇప్పుడు దాకా కూడా పెట్టలే. ఓకే, బట్ వాడు నిజంగా రియలైజ్ అయ్యాడో లేకపోతే నిజంగా వాడిని ఇది చేశారో కానీ వాడంతటి వాడు చెప్పాడు, నేను స్టేషన్కి వచ్చి చెప్తాను ఏం జరిగింది అని. ఓకే, దీని గురించి ఇప్పుడు మన చింటూ వాళ్ళతో మాట్లాడింది కానీ ఇప్పుడు నా వెనక చేసింది ఇదన్నీ. ఓకే, ఇప్పుడు నాకు ఎవిడెన్స్ నాకు వాడి మొబైల్. ఓకే, అని నేను హ్యాండ్ ఓవర్ చేసేసా, అది నా దగ్గర నిజంగా లేదు, స్టేషన్ లో ఉంది ఇప్పుడు, మన మాదాపూర్. సో నాకు ఈ కేసులో ఉదయ్ కూడా ఒక సాక్షి. సో ఇప్పుడు ప్రీతిని పిలుస్తారు, ఉదయ్ని పిలుస్తారు, వీళ్ళందరినీ పిలుస్తారు ఏం జరిగింది అని. అంతే జరిగిన తర్వాత వాళ్ళు మరి అతను నోటితో చెప్పేస్తే ఫైన్, నోటితో చెప్పకపోతే నాకు ఎవిడెన్స్ ఇవి తీసుకొని ఇచ్చేస్తాను, వాడు ఫోన్ ఏం నాకు వద్దు, కాకపోతే సార్ పోలీసులతో మాట్లాడిన తర్వాత ఇస్తాను నేను. సో నేను నిన్న కూడా ఆయనకు నేను చేశాను అవినాష్, ఆయన మండే మార్నింగ్ రమ్మన్నారు. చేసేసా. లేదు, ఎందుకు ఇస్తారు, ఇవ్వరు. ఇప్పుడు నేను ఇచ్చాను ఎవిడెన్స్ గా, ఎందుకు ఇస్తారు ఎవరికి ఇవ్వాల. ఓకే, నేను వెళ్ళి పిఎస్కి తీసుకుంటాను అని వాడు ఎందుకన్నాడంటే నిజంగానే ఇచ్చుంటే పిఎస్కి వెళ్ళి ఎవడైనా ఫోన్ ఇచ్చి తీసుకోమంటే తీసుకుంటాడా? ఏ కేసు లేకుండా తీసుకోరు. ఈవిడ దగ్గర పెట్టుకుంది బేసికల్లీ. ఇప్పుడు నేను వెళ్ళి తీసుకుంటానంటే లేదు, వాళ్ళు ఎందుకు ఇస్తారంట, ఎందుకంటే ఈవిడ దగ్గర ఉంది ఫోన్. నువ్వు ఎవిడెన్స్ ఇచ్చినా అది థెఫ్ట్ కింద వస్తుందక్క. నువ్వు ఎవిడెన్స్ ఇచ్చినా థెఫ్ట్ కింద వస్తుంది. నా పైన ఇప్పుడు థెఫ్ట్ కేసు పెడతారా మీరు? లేదు, గుంజుకొని వెళ్ళామంట కదా. గుంజుకొని వెళ్ళామంట, వినరా? ఇదే పని ఫస్ట్ నుంచి ఇదే పని చేస్తుంది. అందరి ఫోన్లు లాక్కుంటుంది, ఫోన్ గుంజుకొని వెళ్ళిపోతుంది. ఆడపిల్ల కదా, మళ్ళీ మీద పెడితే అది అవుతుంది ఇది అవుతుంది అని చెప్పి ఇక కామ్ అయిపోతుంది. ఒక ఆడపిల్ల అనే కార్డు నా ఫోన్ ఆయన దగ్గర లాక్కుంటే, ఇప్పుడు నేను ఆయన ఫోన్ లాక్కున్నాను అనుకోండి, ఆయన నన్ను ఏమంటానికి వెళ్ళా లాక్కోవడానికి వస్తే నన్ను ముట్టుకుంటా అంటే ఇంకేముంది, సేమ్. ఈ ఫోన్లు గుంజుకోవడం అనేది ఫస్ట్ నుంచి ఈవిడ చేసే పని. ఫోన్లు గుంజుకోవడం, దాంట్లో ఉండే డేటా రాకపోవడం. ఇప్పుడు ఇచ్చేసాను అంటుంది, ఎందుకంటే ఇప్పుడు నీ దగ్గర ఉంది కదా, ఇవ్వాడు ఫోన్ అంటే లేదు నేను పిఎస్. ఎవడు పీచుకుంటాడు పిఎస్ లో ఫోన్లు? తను క్లియర్ గా అడిగాడు. ఆ తర్వాత తీసుకున్న దగ్గర వాడు అప్పటికే మాట్లాడేస్తూ అక్క నేనేం చేయలేదు, అక్క నాదేం లేదు అని వాడు సారీ ప్లీజింగ్ లో ఉండే. అది నిజం అనుకున్నా నేను. ఇప్పుడు అది కూడా నిజం కాదు, వాడు ఉట్టిగా డ్రామా ఆడిండు అంటే ఇంకా మరి వాడి ఇష్టం అవినాష్, నేనేం చెప్పాను ఇందులో, చెప్పు. అవినాష్ నీకు ఒక క్వశ్చన్ చెప్పాలా? ఉదయ్ గారు నీకు ఫ్రెండ్ అని కాదనట్లే, నాకు కూడా ఉంటది కదా అవినాష్. సో బేసికలీ ఆవిడ నైజం 45 రోజులు జైల్లో ఉండొచ్చినా, ఇంకొక 45 రోజులు పెట్టినా, ఇంకో 4,000 సంవత్సరాలు పెట్టినా మనిషి తీరు ఇదే. ఫోన్లు గుంజుకుపోద్ది, ఫోన్లో పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో బ్లాక్ మెయిల్ చేసి నేను బతుకుతా, ఇదే నా జీవితం, అంతే. రైట్. సో మొత్తం మీద చూసారు కదా, మనకి ఇప్పటి వరకు ఏదైతే ఆడియో రిలీజ్ చేసి ఇది మస్తాన్ సాయి నేను ఒకటైపోయాము అని చెప్పుకొచ్చిండో, ఈరోజు ఆడియో అనేది ఫేక్. ఒరిజినల్ ఆడియో ఏంటి అనేది ఈరోజు మనకి శేఖర్ భాషా గారు చాలా క్లియర్గా వినిపించారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టెప్ బై స్టెప్ రోజుకి రోజు కూడాను ఆమె జనాల్ని పిచ్చి వాళ్ళని చేస్తూ తనని తను నేను మంచిదాన్ని, నాకు అన్యాయం జరిగింది అని చెప్పుకోవడానికి ఆమె మీడియా ముందుకు వస్తూ ఉంది. సో ఇదే నేపథ్యంలో ఆమె వెనుక ఎవరున్నారు ఏంటి అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇంత ధైర్యంగా ఇంత జరుగుతున్నా కానీ మీడియా ముందుకు వస్తుందంటే ఎలా మీడియా ముందుకు వస్తుంది అనేది అయితే ఇంకా తెలియాల్సింది. రైట్, ఉన్నారు కదా ఒకటి మోయడానికి, నువ్వు రామ్మా, నువ్వు మేము పట్టుకుంటాం, రావమ్మ మహాలక్ష్మి. ఓకే రైట్, యా రైట్.
థ్యాంక్ యూ శేఖర్ భాష గారు, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.